అంతా ఇందున్న కణ్వమునికిని వందనమొనరించి తిరిగి వచ్చెదన్ అనుచున్ పొందుగన్ అనుచరులను తాన్ అందరన్ అందంద నిలిపి అటంచని మ్రోలన్. ఆ కణ్వాశ్రమమందు నీరజ నివాసాంత ప్రదేశంబులన్ మాకందంబుల నీడన్ పుష్పలతికా మధ్యంబునన్ మంజురంభా కాండాంచితశాలలోన్ కుసుమ సంపన్న స్థలించూచెన్. ఆ భూకాంతుండు శకుంతలన్ నవనటత్ భ్రూపర్యటత్ కుంతలన్. దట్ట పుంతురుమును మీందికి మిట్టించిన చన్నున్ గవయు మిరుమిరు చూట్కుల్ నట్టాడు నడుమున్ తేనియలుట్టెడు మోవుయును మనమున్ ఊరింపంగన్. అంతన్ ఆ రాజకుమారుండు అలరటమ్ముల విలుకాని వెడవింట ఘనఘనాయమానలై మ్రోయి గంటలకున్ పబ్బరించి తన మనంబున వన్యాహారములంచితేంద్రియతన్ ఆవాసించున్. ఆ కణ్వుండు ఈ కన్యారత్నమున్ ఏ గతిన్ కనియడిన్ కాదు. ఈ కురంగాక్షి రాజన్యాపత్యము కాకన్ ఓపున్ అభిలాషంబయ్యన్. కాదేనిన్ ఏ అన్యాయ క్రియలందున్ పౌరవులకు ఎందాసించునే చిత్తముల్. అడిగిన నృపసుతన్ కానని నొడివెడిన కదే మనంబు నొవ్వన్ అని విభుండువుడు రాజవదనన్ అడుగంగన్. తడుమన ఒక కొంత ప్రొద్దు తడబడన్ చొచ్చెన్. మరియన్ ఎట్టకేలకున్ తన చిత్త సంచలనంబు సత్యంబుగాన్ తలంచి ఇట్లనియే. భూపాలక కన్యకవని నీపై చిత్తంబు నాటి నీవారేరి. నీ పేరెవ్వరు నిర్జన భూపర్యటనంబు తగవి పూర్ణేందుముఖి అని పలుకుచున్న రాజకుమారుని వదన చంద్ర చంద్రికారసంబు నేత్రశకోరంబు వలనంత్రావుచున్ అయ్యువిధ విభ్రాంత అయి ఉన్న సమయంబున కంఠే కాలుని చేతన్ కుంఠితుండగుట ఎట్లు మరుండు. కుసుమాస్త్రంబుల్లుంఠించి గుణ నినాదము ఠం ఠమ్మన బాలన్ ఏసే ఠవ ఠవ కదురన్. ఇట్లు వలరాజు వాడి క్రొవ్విడి కోలల వేడిమిన్ తాళిమి పోడిమి చెడి ఆ వాలుగంటి ఇట్లనియే. అనివార్య ప్రభమున్ను మేనకయు విశ్వామిత్ర భూభర్తయున్ కనిరి. ఆమెన కడించిపోయన్ అడవిన్. కణ్వుండు నన్నింతగా మనిచన్ సర్వమున్ ఆమునీంద్రుండెరుగున్. మద్భాగధేయంబునన్ నినున్ కంటిన్ పిదపన్ కృతార్థన్నగుదున్ నేడీవనాంతంబునన్. నీవారము ప్రజలు ఏమును నీవారము పూజ కొనుము నిలువుము నీవున్. నీవారును మా ఇంటను నీవారాన్నంబున్ కొనుడు నేడు నరేంద్ర అని పలికిన దుష్యంతుండు మెచ్చి మచ్చకంటి ఇచ్చ ఎరింగి ఇట్లనియే. రాజతనయవకు దురాజీవ దళనేత్ర మాట నిజములోని మాట లేదు. తనకు సదృశుండైన తరుణునిన్ కైకొంట రాజసుతకున్ తగవు రాజవదన అని మరియున్ తీయని నెయ్యంపున్ పలుకుల వలనన్ అయ్యువిదన్ ఇయ్య కులిపి. బంధురయసుండు జగన్నుత సంధుండు దుష్యంతుండు ఉచిత సమయజ్ఞుండై గంధగజగమనన్ అప్పుడు గాంధర్వ విధిన్ వరించే గహనాంతమునన్. ఇవ్విధంబునన్ అమోఘవేర్యుండగున్ ఆ రాజపట్టి తపసరాజులకిన్ చూరు నిలిపి మరునాడు తన వేటికిన్ చనియన్. అయ్యింతియున్ కొంతకాలంబునకున్ కొడుకున్ కనినన్. కణ్వమునీంద్రుండు ఆ రాజపట్టికి జాతకర్మాది మంగళాచారంబులు నర్చెన్. ఆ డింభకుండును దినదినంబునకు బాలచంద్రుండునున్ పోలెన్. ఎదుగుచు కుంఠితుండుగాక వాడు ఉత్కంఠం తన పిన్న నాడె కణ్వవనచరత్ కంఠీరవ ముఖ్యంబుల కంఠములన్ పట్టి అడచున్ కట్టున్ విడుచున్. అంతన్ ఆ కణ్వ మునీంద్రుండు బాలకున్ చూచి శకుంతలకు ఇట్లనియే.
పట్టపురాజు నీమగండు పాపండున్ అన్నిటన్ ఎక్కుడంతకున్ పట్టపు దేవి వైగరిమ బాగుగన్నుండక పారువారితో కట్టువనంబులో నవయంగాన్ పనిలేదిటన్ తర్లిపోగదే పుట్టిన ఇండ్లు మానిపతిన్ పొందక ఇట్లు అని సంబున్నుందురే అనినన్ ఇయ్యకొని ఆ పిన్నవానిన్నతుల వ్యాపారున్ ఉదారు వైష్ణవాంశోద్భవు నించూపెదన్ అంచు శకుంతల భూపాలుని కడకు వచ్చెన్ పుత్రునిన్ కొనుచున్ వచ్చి దుష్యంతుండున్న సభామండపంబున కుంచని నిలిచి ఉన్న ఎడ వలకేలన్ గురు చక్రరేఖయున్ పదద్వంద్వంబునన్ పద్మరేఖలున్ ఒప్పారంగన్ అందు వచ్చిన రమాకాంతుండునాన్ కాంతిన్నగ్గలమై ఉన్న కుమారు మార సదృశాకారున్ విలోకించితాన్ పలుకండయ్య విభుండు ఎరింగి సతి విభ్రాంతాత్మయై వందురన్ ఆ సమయంబున అది నీ వల్లభవాడు నీ సుతుండు భార్యాపుత్రులన్ పాత్రులన్ వదలం కాదు అలనాటి కణ్వవనికా వైవాహికారంభముల్ మదిన్నూయింపు శకుంతలావచనముల్ మాన్యంబులౌ భూవరేంద్ర దయంచే కొనుము అంచు మ్రోసెను వియద్వాణి వధూవాక్యముల్ ఇట్ల శరీరవాణి సర్వభూతంబులకున్ తేటపడ భరింపుమని పలికినన్ ఆ కుమారుండు భరతుండయ్యేన్ అంతన్ ఆ రాజు రాజవదనన్ అంగీకరించి తనూభవం చేకొని కొంతకాలంబు రాజ్యంబున్ చేసి పరలోకంబున కుంచనియే తదనంతరంబా రెండవ హరిక్రియధరణీ మండల భారంబు నిజ సమంచిత బాహాదండమున నిలిపి తనకును భండనమునన్ ఎదురులేక భరతుండు ఒప్పెన్ మరియు ఆ దౌష్యంతి యమునా తటంబున దీర్ఘతపుండు పురోహితుండుగా 78 గంగాతీరంబునన్ 55 ఇట్లు 133 అశ్వమేధయాగంబులు సదక్షిణంబులుగాన్ వనర్చి దేవేంద్ర విభవంబునన్ అతిశయించి 13,084 కదుపుధేనువులు కలయది ద్వంద్వంబు అనన్ పరగు అట్టివిది ద్వంద్వంబుల పాడి మొదవులన్ క్రేపులతోడన్ అలంకార సహితలన్ చేసి 1000 బ్రాహ్మణులకిచ్చి మష్కార పుణ్యతీర్థకూలంబున విప్రముక్షులకు రత్నభూషణ శోభితంబులై ధవళదంతంబుల కల నల్లని ఏనుంగులన్ 14 లక్షలు వసంగే దిగ్విజయకాలంబున శక శబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశంబుల రాజుల పీచంబు అడంచి రసాతలంబున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలన్ పిక్కన్ర విడిపించి తెచ్చి వారల వల్లభులన్ కూర్చే త్రిపుర దానవుల జయించి నిర్జరుల నిజమందిరంబులన్ ఉనిచే అవని రాజ్యంబున గగన ధరణీతలంబులు ప్రజలు కోరిన కోరికలు ఇచ్చుచుండే ఇవ్విధంబున సత్యచరితమందుంచలమందు బలమందు భాగ్యమందు లోకపతుల కంటెన్ ఎక్కుడైన పేర్మిన్ 27,000 ఏండ్లు ధరణి భరతుండు ఏలెన్ అధిప అర్థపతి కంటెన్ కలిమి కృతార్థుండై అతుల శౌర్యమలవడియున్ అతండు అర్థములును ప్రాణములును వ్యర్థములని తలచి శాంతుండయ్య నరేంద్ర భరతుని భార్యలు మువ్వురు వరుసన్ పుత్రకులన్ కాంచి వల్లభుతోడన్ సరికారని తోడ్తోడను శిరములుతును మాడిరి ఆత్మ శిశువులన్ అధిపా ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులను చంపిన భరతుండు అపుత్రకుండై మరుత్స్తోమంబు అను యాగంబు పుత్రార్థియై చేసి దేవతల మెప్పించెన్ అయ్యవసరంబున అన్న ఇల్లాలిన్ చూలాలిని మమతాక్షన్ చూచి బృహస్పతి సురతమునకున్ తొరకొని పైపడ్డన్ తొల్లి గర్భంబునన్ ఉన్న బాలుడు భయంబు వదవి వలదు తగదని మొరచేయన్ తమకంబుతో వానిన్ అంధుండవు అగుమన్నన్ అలిగివాడు యోని లోపలి వీర్యము ఓడన్ తన్నిన నేలన్ పడి బిడ్డడై ఉన్నన్ పాయలేకన్ ఇతనిన్ పెంపు కొడుకులు ఇరువురు జన్మించిరి అనుచు వెలయంచేయుమనిన మమతన్ పెంపజాల నీవు పెంపు భరింపుము ఈ ద్వాజున్ అనుచుంచనియ దాని విడిచి
ఇట్లు ఉచథ్యుని భార్యయగు మమతయు బృహస్పతియు శిశువుని కని ద్వాజుండైన వీని నీవే భరింపుమని వదినే మరందులు తమలోని వండొరువులను పలికిన కారణంబున వాడు భరద్వాజుండయ్యే. గర్భస్థుండైన వాడు బృహస్పతి శాపంబున దీర్ఘతముండయ్యే. అంతన్ ఆ బృహస్పతియు మమతయున్ ఉదయించిన వాని విడిచి నిజేచ్ఛన్ చనిన మరుత్తులు వానిన్ పోషించి పుత్రార్థి అయిన భరతునకు ఇచ్చిరి. భరతుండును వానిన్ చేకునియే. వితథంబైన భరతవంశమునకున్ ఆ భరద్వాజుండు వంశకర్త అగుటం చేసి వితథుండనన్ పరగే. ఆ వితథునికి మన్యువునకు బృహత్క్షత్ర జయ మహావీర్య నర గర్గులను వారు ఏవురు సంభవించిరి. అందు నరునికి సంకృతికి గురుండు రంతిదేవుండు అనన్ ఇరువురు జన్మించిరి. అందు రాజవంశోత్తమ రంతిదేవుని కీర్తి ఏల చెప్పంగా వినుము ఇందున్ అందున్ ఆ రాజు తన సంచితార్థంబులన్నియున్ ఎడపక దీనులకు ఇచ్చి సకుటుంబుడై ధైర్య సంయుతుండై పేదయై కూడు నీరు లేక అథమ వృత్తిన్ ఇందేని 48 దివసముల్ చరింపన్ ఒక దివసంబు రేపు నెయ్యి పాయసంబు నీళ్లును కలిగిన బహుకుటుంబ భార భయము తోడన్ అలసి నీరు వట్టున్ ఆకలియును మిక్కిలి వదవన్ చూచి కుడువన్ ఉత్సహించే. అయ్యవసరంబున అతిథి భూసురుండు ఒక్కడు ఆహారమడిగినన్ కడపక ప్రియముతో గారవించి హరి సమర్పణము అంచున్ అన్నంబులో సగమిచ్చిన భుజయించి ఏగెన్ ఆతడు. అంతలోన్ ఒక శూద్రుండు అసనార్థి అయి వచ్చి పొడచూపలేదనన్ పోక తనకున్ ఉన్న అన్నములోనన్ ఒక భాగమిచ్చిన సంతుష్టుడై వాడు చనిన వెనుక కుక్కగమియున్ తానున్ ఒక్కడు ఏతేరన్ ఆ అన్నశేషమిచ్చి సన్నయమున వాని మ్రొక్కి పంప వరుసతోన్ చండాలుండు ఒక్కడు అరుగుదెంచి చక్క నిలిచి హీనుండన్ చండాలుండను మానవ కులనాథ దప్పి మానదున్ అవలం పోనీర నీకుంచిక్కిన పానీయము నాకున్ పోసి బ్రతికింపన్ కదే అనిన వాని దీనాలాపంబులకున్ కరుణించి రాజిట్లనియే. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకున్ ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్నన మాంచి వారికి సుఖంబులు చేయుట కంటెన్ ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముండొక్కండ సుమ్ము పుల్కస అని పలికి బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమై ఉన్నచోన్ అలయండేమియు వీని హృచ్చురమున్ ఆయాసంబు ఖేదంబు నా జలదానంబున నేండు మానున్ అనుచున్ సర్వేశ్వరాధీనుండై జలముల్ పోసెను రంతిదేవుండు దయన్ చండాల పాత్రంబునన్. తదనంతరంబ బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవునికి మేలు చేయంతలంచి నిజాకారంబులతో ముందట నిలువంబడి ఆ రాజు ధైర్య పరీక్షార్థంబు తమ చేసిన వృషలాది రూపంబులకు విష్ణుమాయన్ ఎరింగించినన్. ఆ నరేంద్రుండు అందరికీ నమస్కరించి వారలన్ ఏమియన్ అడుగక నారాయణ భక్తి తన మనంబున వెలుంగన్ ధీరుండా తండు మాయాపారజ్ఞుండగుచున్ పరమపదమున్ పొందిన్. ఆ రాజర్షిని కొలిచిన వారెల్లంత తీయ యోగ వైభవమున శ్రీనారాయణ చింతనులై చేరిరి యోగీశులగుచు సిద్ధపదంబున్. ఇట్లు రంతిదేవుండు విజ్ఞాన గర్భిణిగా భక్తి వలన పరమపదం వనుకుని చనియే. అంత గర్గునుకు శని జన్మించే. శనికి గార్గ్యుండు కలిగే. అతని నుండి బ్రాహ్మణ కులంబయ్యే. మహావీర్యునికి ఉరుక్షయుండున్ ఉరుక్షయునుకున్ త్రయ్యారుణియున్ కవియున్ పుష్కరారుణియున్ అను మువ్వురు సంభవించిరి. వారును బ్రాహ్మణులై చనిరి. బ్రహ్మక్షత్రునికి సుహోత్రుండు సుహోత్రునికి హస్తియు జనించిరి. అతడు తన పేర హస్తినాపురంబు నిర్మించే. ఆ హస్తికిన్ అజమీఢుండును ద్విమీఢుండును పురుమీఢుండును అన ముగ్గురు జనించిరి. అందున్ అజమీఢుని వంశంబునన్ ప్రియమేధాదులు కొందరు పుట్టి బ్రాహ్మణులై చనిరి. అయ్యజమీఢునికి బృహదిషువున్ అతనికి బృహద్ధనువున్ అతనికి బృహత్కాయుండున్ అతనికి జయద్రథుండు అతనికి విశ్వజిత్తు విశ్వజిత్తునకు సేనజిత్తు సేనజిత్తునకు రుచిరాశ్వుండు దృఢహనువు కాశ్యుండు వత్సుండున్ అన్న నలుగురు జనించిరి. అందు రుచిరాశ్వనుకున్ ప్రాజ్ఞుండున్ అతనికిన్ పృథుసేనుండును పృథుసేనునికిన్ పారుండును వానికి నీపుండును నీపునికి నూరుగురు కొడుకులను పొట్టిరి. మరియును సుకుని కూతురైన సుందరి సత్కృతిన్ పొంది వేడ్క నీపభూ విభుండు విమలయోగ విత్తు విజ్ఞాన దీపితో దారచిత్తు బ్రహ్మదత్తున్ కనియే.
బ్రహ్మదత్తుండు జైగీషవ్య ఉపదేశంబున యోగతంత్రంబునం చేసి గోదేవియను భార్య వలన విశ్వక్సేనుండను కుమారునిన్ కనియే. విశ్వక్సేనునకున్ ఉదక్సేనుండున్, ఉదక్సేనునకు భల్లాదుండు వీరలు బార్హ దిశవులను రాజులైరి. ద్విమీఢునకు యమీనరుండు, యమీనరునికిన్ కృతిమంతుడు, కృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండు, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుండు జనించిరి. సన్నతిమంతు కొడుకు కృతి అనువాడు హిరణ్యనాభుని వలన యోగమార్గం బెరింగి శోకమోహంబులు విడిచి తూర్పు దేశమున సామసంహిత పఠించెన్. అతనికి ఉగ్రాయుధుండు, ఉగ్రాయుధునకు క్షేమ్యుండు, క్షేమ్యునకు సువీర్యుండు, సువీర్యునకు పురంజయుండు, పురంజయునకు బహురథుడు జన్మించిరి. హస్తి కొడుకు పురుమీఢునకు సంతతి లేదయ్యే. ఆ యజమీఢునికి నళిని అని భార్యందు నీలుండు, నీలునికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికిన్ పురుజుండు, పురుజునికిన్ అర్కుండున్, అర్కునికి భర్మ్యాశ్వుండు, భర్మ్యాశ్వునకు ముద్గల, అవీనర, బృహదిషు, కంపిల్య, సృంజయులు అనువారు ఏవురు పుట్టిరి. మించిన భర్మ్యాశ్వుండు సుత పంచకమును చూచి విషయ పంచకమును వర్జించితిమి ఏమని పల్కినన్, పాంచాలురు నాగసుతులు పరంగిరిధరణిన్. అంతా ముద్గలుని నుండి బ్రాహ్మణ కులంబై ముద్గల గోత్రంబు నా నెగడే. భర్మ్యాశ్వపుత్రుడైన ఆ ముద్గలునికి దివోదాసుండున్, అహల్యయను కన్యకయునున్ పుట్టిరి. అహల్యయందు గౌతమునికి శతానందుండు పుట్టే. శతానందునికి ధనుర్వేద విశారదుండైన సత్యధృతి పుట్టే. అతనికి శరద్వంతుండు పుట్టే. అతండొక్కనాడు వనంబునన్ ఊర్వశిన్ కనినన్. అతనికి రేతపాతంబై తద్వీర్యంబు శరస్తంభంబునన్ బడి మిథునంబైన సమయంబున చపలరతి శంతనుండను నృపవరుండు అడవికి నివేట నెపమునంచనుచున్ కృపతో శిశుయుగమున్ కని కృపయున్ కృపుండనుచున్ తెచ్చి గృహమునన్ పెంచెన్. ఆ కృపి ద్రోణునకు భార్య అయ్యే. ద్రివోదాసునకు మిత్రాయువు, మిత్రాయువునకు చ్యవనుండు, చ్యవనునకు సుదాసుండు, సుదాసునకు సహదేవుండు, సహదేవునకు సోమకుండు, సోమకునకు సుజన్మకృత్తు, సుజన్మకృత్తునకు 9 కొడుకులు కలిగిరి. వారిలో జంతు అనువాడు జ్యేష్ఠుండు, కడచూలు పృషతుండు, పృషతునకు ద్రుపదుండు, ద్రుపదునకు దృష్టద్యుమ్నాదులైన కొడుకులను ద్రౌపది అను కూతురున్ కలిగిరి. దృష్టద్యుమ్నునకు దృష్టకేతువు పుట్టే. వీరలు పాంచాల రాజులని ఎరుంగుము. మరియును ఆ యజమీఢుని కొడుకు రుక్షుండు, రుక్షునకు సంవరణుండు ఉదయించే. ఆ సంవరణుండు తపతి అనడి సూర్యకన్యకయందున్ కురువున్ కనియే. ఆ కురువు పేరన్ కురుక్షేత్రంబయ్యే. ఆ కురువునకున్ పరీక్షిత్తు, సుధనువు, జన్నువు, నిషధుండున్ అనువారలు 9 పుట్టిరి. అందున్ పరీక్షిత్తు కొడుకులు లేక చనియే. సుధనువునకు సుహోత్రుండున్, అతనికి చ్యవనుండు, చ్యవనునకున్ కృతి, కృతికిన్ ఉపరిచర వసువు, వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్రచేదిషాదులు పుట్టిరి. అందు బృహద్రథునకున్ కుశాగ్రుండు, కుశాగ్రునికి ఋషభుండు, ఋషభునికి సత్యహితుండు, సత్యహితునికి పుష్పవంతుండు, పుష్పవంతునకు జన్నువు అనువాడు జనించిరి. మరియు ఆ బృహద్రథునకున్ అన్య భార్యా గర్భమున 2 తనుఖండములు జనించెన్. తునుకలుగని తల్లి తొలగంగ వైచిన సంధించెన్. ఒకటిగా జరయనంగన్ ఒక దైత్యకాంత వాడొప్పె జరాసంధుండన గిరివ్రజపురమాతండేలెన్. అతనికి సహదేవుండు, అతనికి సోమాపీతనయుండు, అతనికి శ్రుతశ్రవుండు, జన్నుపుత్రుండు, సురథుండు, జనవరేణ్య. అతని కొడుకు విదూరథుండు, అతని పట్టి సార్వభౌముండు, వానికి సంభవుండు, విను జయత్సేనుండను వాండు విమల కీర్తి. ఆ జయత్సేనునికి రథికుండు, రథికునకు ఐతాయువున్, ఐతాయువునకున్ క్రోధనుండున్, క్రోధనునకు దేవాతిథి, దేవాతిథికి రుక్షుండు, రుక్షునికి భీమసేనుండు, వానికి ప్రతీపుండున్, ప్రతీపునకు దేవాపి, శంతను, బాహ్లికులు అను 3 కొడుకులు పుట్టిరి. అందు దేవాపి రాజ్యంబు తీర్పనొల్లక వనంబునకేగెంతమ్ముండు, పూర్వజన్మమందు మహాభిషుండని ఎడువాడు శంతనుండయ్యే.
వాడే ఈ ధాత్రి నెల్లన్ ఏలుచు కరములన్ ఏ వృద్ధు ముట్టిన వాండెల్ల నిండు జవ్వనమునొందున్ అతండు శాంతి ప్రాప్తుండయ్యున్నన్ తానన్ 12 వజ్రి వర్షింపకున్న వృష్టి లేని చొప్పు విప్రులన్ అడిగినన్ అన్నయుండన్ తమ్ముండ అగ్నిహోత్రదార సంగ్రహంబున్ తాల్చినన్ పరివేత్తయండ్రు వాని నీవయే అతడవైతి. అట కారణంబుగా అన్న ఉండన్ తమ్ముండు రాజ్యార్హుండు కాడు, నీవు పరివేత్తవు. మీ అన్నకు రాజ్యం బిచ్చినాన్ అనావృష్టి దోషంబు చెడునని బ్రాహ్మణులు పలికిన శంతనుండు వనంబునకు చని దేవాపికి ప్రియంబు చెప్పి రాజ్యంబు చేకొమ్మని పలికేది. అంతకుమున్న వారి మంత్రి దేవాపిని రాజ్యంబునకు అనర్హం చేయింతలంచి విప్రులను పంచినన్ ఆ విప్రులు పాషండమత వాక్యంబులు దేవాపికి ఉపదేశించిరి. దేవాపి వేదంబుల నిందించినన్ పాషండుండును దేవదూషకుండును కావున వానికి రాజ్యంబు లేదని బ్రాహ్మణులు చెప్పిన శంతనుండును మగుడి వచ్చి రాజ్యంబున్ చేకొనియే. వర్షంబులు కురిసెన్ ఈ విధంబున. దేవాపి కలాపపురంబు ఆవాసము కాగ యోగియై ఉన్నాడు ఉర్వీవర కలి నష్టంబగు జైవాతృక కులము మీద సంస్థాపించున్. బాహిలికుండను వానికి సోమదత్తుండు పుట్టే. సోమదత్తునికి భూరియు భూరిశ్రవసు శలుండును వారు ముగ్గురు పుట్టిరి. భాతిగ శంతనునకు గంగాతటినికి వైష్ణవాగ్రగణ్యుండు ఘోరారాతి నయన నీలోత్పల భీతికర గ్రీష్ముండైన భీష్ముండు పుట్టెన్. పరశురాముతోడన్ ప్రతిఘటించి జయింపన్ అన్యున్ ఒకనిన్ ఎరుంగము అతనిన్ తక్క వీరయూధపతి వివేక ధర్మజ్ఞుండు వేల్పుట ఏటిపట్టి విమలయశుండు. ఆ శంతనునకు దాసకన్యక అయిన సత్యవతి ఎందున్ చిత్రాంగద విచిత్ర వీర్యులు పుట్టిరి. అందున్ చిత్రాంగదుండను గంధర్వుని చేత నిహతుండయ్యే. మరియును సత్యవతీ వధూటిమును శంతను పెండ్లము కానినాడు సాంగత్యమునన్ పరాశరండు గర్భము చేసిన బాదరాయణుండు అత్యదుకుండు శ్రీహరికళాంసజుండై ప్రభవించెన్. నిత్యముల్ సత్యములైన వేదముల సాంగములన్ విభజింప దక్షుండై. బాదరాయణుండు భగవంతుండు అనగుండు పరమగుహ్యమైన భాగవతము నందనుండనైన నాకున్ చెప్పెను శిష్యజనుల మొరంగి ఏనున్ చదువుకొంటి. ఆ విచిత్ర వీర్యునికిన్ కాశీరాజు కూతులన్ అంబిక అంబాలికల భీష్ముండు బలాత్కారంబునం తెచ్చి వివాహంబు చేసిన విచిత్ర వీర్యుండు వారలం తగిలి మనోజరాగమత్తుండై చిరకాలంబు నానావిధ క్రీడలను విహరించుచు రాజయక్ష్మ పీడితుండై మృతుండయ్యన్. అంత అతని సతుల వలన సుతుల సుతకనుమని తల్లి అనుపసురిదింకనియన్. ధృతరాష్ట్ర పాండు విదురుల నుత చరితుండు బాదరాయణుండు నరేంద్ర. అందు ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధనాదులకు కొడుకులు 100 దుశ్శల అను కన్యకయను జన్మించరి. మృగశాప భయంబునం చేసి భార్యం పొందవరచిన పాండునకున్ కుంతీదేవియందు ధర్మ అనిల ఇంద్ర ప్రసాదంబున యుధిష్ఠిర భైమ అర్జునులను 3 మాద్రిదేవి వలన నాసత్య ప్రసాదంబున నకుల సహదేవులను వారిద్దరునుగాన్ ఏవురు పుట్టిరి. ఏవురుకును ద్రుపదరాజపుత్రి అయిన ద్రౌపది యందున్ క్రమంబునన్ ప్రతి వింజుండును శృతసేనుండును శృతకీర్తియు శతానీకుండును శృతకర్ముండున్ అనన్ ఏవురు పుట్టిరి. మరియు యుధిష్ఠిరునకును పౌరవతియందు దేవకుండును భీమసేనునికి హిడింబయందు ఘటోత్కచుండును కాళియందు సర్వగతుండును సహదేవునికి విజయందు సుహోత్రుండును నకులునకు రేణుమతియందు నిరమిత్రుండును అర్జునుకు ఉలీపి అను నాగకన్యకయందు నిరావంతుండును మణలూరుపతి పుత్రిక అయిన చిత్రాంగదయందు బభ్రువాహనుండును సుభద్రయందు శౌర్య ధైర్య తేజో విభవంబులన్ అఖిలరాజ నికరంబునన్
ప్రఖ్యాతుండైన అభిమన్యుండును జన్మించిరి. అందున్ బభ్రువాహనుండు అర్జునుని నియోగంబున మాతామహుని గోత్రంబునకు వంశకర్త అయ్యే. అన్యసు పూజ్య నీజనకుండై అభిమన్యుండు భూవరేంద్రమూర్ధన్యుండు ధన్యమర్గణ కదంబ విదారిత వైరి వీరరాజన్యుండు జన్యభీత కురు సైన్యుండు సైన్య సమూహనాథ దృగ్మాన్యుండు మాన్యకీర్తి మహిమంతనరన్ కురువంశకర్తయై. ఆ అభిమన్యునకు ఉత్తరయందు నీవు జన్మించితివి. ద్రోణసుతుతోపు వేడిమిన్ ప్రాణంబులన్ పాసి హరికృపా దర్శన సంత్రాణంబున బ్రతికితే కాక్షోణీశ్వరమున్ను నీ శిశుత్వము వేళన్. నీ కుమారులు జనమేజయ, శృతసేన, భీమసేన, ఉగ్రసేనులు అను నలుగురు వీరలయందు నీవు తక్షకాహి నిహతుండవని విని సకల సర్పలోక సంహృతముగా సర్పయాగమింక జనమేజయుండు చేయన్ కలండు పూర్వరోష కలితుండగుచు. మరియున్ అతండు సర్వధరణి మండలంబును జయించి కావశేయుండు పురోహితుండుగాన్ అశ్వమేధంబు చేయన్ కలవాడు. వానికి శతానీకుండు జనియించి యాజ్ఞవల్క్యుని తోడ వేదంబులు పఠించి కృపాచార్యుని వలన విలువిద్య నేర్చి శౌనకుని వలన ఆత్మజ్ఞానంబును పడయం కలవాడు. ఆ శతానీకునికి సహస్రానీకుండు వానికిన్ అశ్వమేధజుండున్ అశ్వమేధజునికిన్ ఆసీమ కృష్ణుండున్ ఆసీమ కృష్ణునకు నిచకుండు జనియంతురు. ఆ నిచకుండు గజాహవయంబు నది చే హృతంబుగాన్ కౌశాంబియందు వసించు. అతనికి ఉప్తుండు ఉప్తునికి చిత్రరథుండు చిత్రరథునికి శుచిరథుండు శుచిరథునికి వృష్టిమంతుండు వృష్టిమంతునికి సుషేణుండు సుషేణునికి సుపీతుండు సుపీతునికి నృచక్షుస్సు నృచక్షుస్సుకు సుఖానిలుండు సుఖానిలునికిన్ పరిప్లవుండు పరిప్లవునకు మేధావి మేధావికి సునయుండు సునయునికి నృపంజయుండు నృపంజయునికి దూర్వుండు దూర్వునికి నిమి నిమికి బృహద్రథుండు బృహద్రథునకు సుధాంశుండు సుధాంశునికి శతానీకుండు శతానీకునకు దుర్దమనుండు దుర్దమనునికి విహీనరుండు విహీనరునికి దండపాణి దండపాణికి మితుండు మితునకు క్షేమకుండు క్షేమకునకు బ్రహ్మక్షత్రుండు పుట్టుదురు. వాడు నిర్వంశుండై దేవర్షి సత్కృతుండై కలియుగంబునందున్ చనం కలవాడు. జగతిన్ ఇటమీతన్ పుట్టెడు మగధాధీశ్వరుల నిఖిల మనుజయేశ్వరులన్ నిగమాంత విధులన్ చెప్పెద సుగుణాలంకార ధీర సుభగ విచార. జరాసంధపుత్రుండైన సహదేవునికి మార్జాలి మార్జాలికి శృతశ్రవస్సు శృతశ్రవస్సునకు అయుతాయువున్ అయుతాయువునకు నిరమిత్రుడు నిరమిత్రునకు సునక్షత్రుండు సునక్షత్రునికి బృహత్సేనుండు బృహత్సేనునికి కర్మజిత్తు కర్మజిత్తునకు శృతంజయుండు శృతంజయునకు విప్రుండు విప్రునకు శుచి శుచికి క్షేముండు క్షేమునికి సువ్రతుండు సువ్రతునకు ధర్మనేత్రుండు ధర్మనేత్రునకు శృతుండు శృతునకు దృఢసేనుండు దృఢసేనునికి సుమతి సుమతికి సుబలుడు సుబలునకు సునీతుండు సునీతునకు సత్యజిత్తు సత్యజిత్తునకు విశ్వజిత్తు విశ్వజిత్తునకు పురంజయుండును జన్మించెదరు అని చెప్పి మరియున్ ఇట్లనియే. వినుము మగధదేశ విపులు జరాసంధ ప్రముఖ ధరణిపతులు ప్రబల యశులు వీరు కలియుగమున 1000 ఏండ్లలో ఫలన్ పుట్టి గిట్టన్ కలరు భూవరేంద్ర. యయాతి కొడుకు అనువునకు సభానరుండున్ చక్షువు పరోక్షుండున్ అనువారు 3 పుట్టిరి. అందు సభానరునకున్ కాలనాథుండు కాలనాథునకు సృంజయుండు సృంజయునకున్ పురంజయుండు పురంజయునకు జనమేజయుండు జనమేజయునకు మహాశాలుండు మహాశాలునికి మహామనసుండు మహామనసునకున్ ఉశీనరుండు తితిక్షువు అనన్ 2 జన్మించిరి. అందున్ ఉశీనరునకు శిబియు వనుండును క్రిమియు దర్పుండును అను 4 జన్మించిరి. అందు శిబికి వృషదర్ప సువీర మద్ర కేకయులు 4 పుట్టిరి.
తెతెచ్చునకు రుసద్రథుండు, రుసద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలిన్ పుట్టిరి. ఆ బలిక్షేత్రమున దీర్ఘతముని వలన అంగ వంగ కళింగ సింహ పుండ్రాంధ్రులు అను పేర్లు గల వారు 6 కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబునకు రాజులే, దేశంబులకు తమ తమ నామధేయంబులు ఏలిరి. సువీరునకు సత్యరథుండు, సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుండు, ధర్మరథునకున్ చిత్రరథుండున్ పుట్టిరి. ఆ చిత్రరథుండు రోమపాదుండున పరంగే. సంతతి లేని కతంబునన్ చింతింపుచున్ ఉండన్ అతని చెలికాండగు ధీమంతుండు దశరథుండతనికిన్ సంతతిగాన్ ఇచ్చెన్ ఆత్మజను శాంతాఖ్యన్. అంత రోమపాదుండు తన కూతురు శాంత అని కైకొని మెలగచుండన్. ఆ రాజు రాజ్యంబునన్ కొంతకాలంబు వర్షంబులేమికిని చింతించి విభాండక సుతుండైన ఋష్యశృంగుండు వచ్చిన వర్షంబు కురియునని పెద్దలవన్నన్ ఎరింగి ఆ రాజు ఋష్యశృంగుని ఘోరతపోనిరతున్ తెచ్చుకొరకై పనిచెన్ వారసతుల నేర్పరులన్ ఉదారస్తన భారభీరుతర మధ్యగలన్. వారును చని కాంతలార మెకము కన్నది మొదలుగాన్ ఆడువారిన్ ఎరుంగండడవిలోన గోచి బిగియన్ కట్టుకొనిన ఆ వడుగని మత్తిగా నిరతికి మరపవలయు అని పలుకుచు ఆడుచున్ చెవులకున్ ఇంపుగన్ పాడుచున్ ఆలోక నిశిత బాణౌఘములన్ వీడుచు డగ్గరన్ ఓడుచున్ చేడేలా తపసి కడకొన్ చేరిరి కలపన్. అయ్యవసరంబున వారలను చూచి మిళితాళి నీల ధమ్మిల్ల భారంబులు చారు జటా విశేషంబులనియు భర్మాంచలోజ్వల ప్రభదు కూలంబులు తత చర్మ వస్త్ర భేదంబులనియు బహురత్న కీలిత భాసురదామంబులధిక రుద్రాక్షమాలాదులనియు మలయజ మృగనాభిమహితలేపంబులు బహువిధ భూతిలేపంబులనియు మధురగానంబు శృతియుక్త మంత్రజాతులనియు వీణెలు దండంబులనియు సతులమూర్తులెన్నడున్ ఎరుంగని ముగుద తపసి వారిన్ తాపసులనిడాయ వచ్చి మ్రొక్కే. ఇట్లు వచ్చి మ్రొక్కిన ఋష్యశృంగున్ చూచుచు నగుచు డగ్గరి. క్షేమమే అని సతుల్ చేతుల గృచ్చి కర్కస కుచంబులు మోవన్ కౌగిలించి చిరతపోనేతి డస్సితి గదా అని మోమున్ కంఠంబు నాభియున్ కలయన్ పునికి క్రొత్త దీవెనలివి కొనుమని వీణుల పొంత నాలుకలన్ చప్పుళ్ళు చేసి మావనంబుల పండ్లు మంచివి తినుమని పెక్కు భక్ష్యంబులు ప్రీతినసగి నూతన ఆజినంబు నునుపిది మేలని గోచి విడిచి మృదుదుకూలమిచ్చి మౌని మరగంచేసి మా పర్ణశాలకున్ పోదమనుచున్ కొంచున్ పోయిరతని. ఇట్లు హరిణీసుతుండు కాంతాకటాక్ష పాశబద్ధుండై వారల వెంటంజని రోమపాదుకడకున్ పోయినన్ అతండు తన ప్రియనందన అయిన శాంతనిచ్చి పురంబునన్ ఉనిచికునియే. అమ్మునీశ్వరుండు వచ్చిన వర్ష ప్రతిబంధ దోషంబు చెడి వర్షంబు కురిసెన్. అంత ఆ నృపాలచంద్రుడు అనపత్యుడై ఉండన్ ఎరిగి మునికులేంద్రుడు ఇంద్రున్ కూర్చి ఇష్టి చేసి సుతులనిచ్చెన్. ఆతని కృపన్ పంక్తిరథుడు పిదపన్ పడసె సుతుల. ఆ రోమపాదునకున్ చతురంగుండును, చతురంగునుకున్ పృథులాక్షుండును, పృథులాక్షునికి బృహద్రథుండును, బృహత్కర్ముండు, బృహద్భానుండున్ అనువారు మువ్వురును పుట్టిరి. అందు బృహద్రథునకు బృహన్మనస్సును, బృహన్మనస్సునకు జయద్రథుండును, జయద్రథునకు విజయుండును, విజయునకు సంభూతి అను భార్యయందు ధృతియున్, ఆ ధృతికి ధృతవ్రతుండును, ధృతవ్రతునకు సత్యకర్ముండును, సత్యకర్మునకున్ అతిరథుండును జనించిరి. కుంతి పిన్ననాడు కోరి సూర్యునిన్ పొంద బిడ్డడు ఉదితుడైనన్ పెట్టెన్ పెట్టి గంగ నీట విడువన్ కని అతిరథుడంతన్ కర్ణుండనుచున్ కొడుకు గారవించే. ఇట్లు అతిరథునకున్ కానీనుండైన కర్ణుండు కొడుకయ్యే. కర్ణునకున్ వృషసేనుండు పుట్టే. అయ్యయాతి కొడుకైన ద్రుహ్యునకు బభ్రుసేతువు, బభ్రుసేతువునకున్ ఆరబ్ధుండున్, ఆరబ్ధునకు గాంధారుండు, ఆ గాంధారునకు ఘర్ముండు, ఘర్మునకు ఘృతుండు, ఘృతునకు దుర్మదుండు, దుర్మదునకున్ ప్రచేతస్సు జనించిరి. ప్రచేతస్సుకు నూర్గురు పుట్టి మ్లేచ్ఛాధిపతులై ఉదీచీ దిశన్ ఆశ్రయించిరి. తుర్వసునకు వన్హి, వన్హికి భర్గుండు, భర్గునకు భానుమంతుడు, భానుమంతునకున్ త్రిసానువు, త్రిసానువునకున్ కరంధముండు, కరంధమునకున్ ఉదారచిత్తుండైన మరుత్తుండును పుట్టిరి. అతనికి యయాతి శాపంబున సంతతి లేదయ్యే వినుము. అనగా
యయాతి పెద్ద కొడుకైన యదుక్షితిపాలు వంశమున్ వినినన్ పఠించినన్ నరుడు వెండియున్ పుట్టడు ముక్తిన్ పొందున్ అయ్యనుపమమూర్తి విష్ణుడు నరాకృతిన్ పొంది జనించెన్ కావునన్ వినుము నరేంద్ర నీకున్ ఇది వీణుల పండువు కాగన్ చెప్పెదన్. యదువునకు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుండు, రిపుండున్ అనువారు నలువురు సంభవించిరి. అందున్ పెద్ద కొడుకైన సహస్రజిత్తునకు శతజిత్తు కలిగే. ఆ శతజిత్తునకు మహాహయ, వేణుహయ, హేహయులను వారు మువ్వురు పుట్టిరి. అందు హేహయునకు ధర్ముండు, ధర్మునకు నేత్రుండు, నేత్రునకున్ కుంతి, కుంతికి మహిష్మంతుడు, మహిష్మంతునకు భద్రసేనుండు, భద్రసేనునకు దుర్మదుండు, దుర్మదునికి ధనికుండు, ధనికునికిన్ కృతవీర్యుండు, కృతాగ్ని, కృతకర్మ, కృతౌజుడను నలువురు సంభవించిరి. అందున్ కృతవీర్యునికిన్ అర్జునుండు జనియించే. అతండు మహాబుద్ధిబలంబున హరికళా సంజాతుడైన దత్తాత్రేయు సేవించి సద్యోగ సిద్ధిన్ పొంది బహుయజ్ఞదాన తపంబులు కావించి సకల దిక్కులు గెల్చి జయముతోడ సతతంబు హరినామ సంకీర్తనము చేసి ధనములన్ ఒంది ఉదార వృత్తి 85,000 భూచక్రంబు ఘనకీర్తిన్ తన పేరు కాగన్యేలే ముదిమిలేక తరుణమూర్తియై ఉరుకీర్తిన్ అమరెన్ కార్తవీర్యుడనగ విభుడు నిజము వాని భంగి నేల ఏలిన అట్టి రాజున్ ఎరుగమెందు రాజముఖ్య. ఆ అర్జునునకున్ కల పుత్ర సహస్రంబునన్ పరశురాముని బారికిన్ తప్పి జయధ్వజుండు, శూరసేనుండు, వృషణుండు, మధువున్, ఊర్జితుండున్ అనువారు ఏవురున్ బ్రతికిరి. జయధ్వజునకున్ తాళజంఘుండు, తాళజంఘునకున్ ఔర్వముని తేజంబున 100 కొడుకులున్ కలిగిరి. అందున్ ప్రథముండు వీతిహోత్రుండు, మధువునకు వృక్నుండు, వృక్నునకున్ పుత్రశతంబు పుట్టెన్. అందున్ ప్రథముండు వృష్ణి. మరియు మధు, వృష్ణి యదువుల ఆ వంశంబుల వారు మాధవులు, వృష్ణులు, యాదవులున్ అనన్ పరంగిరి. యదుపుత్రుండైన క్రోష్టువునకు వృజినవంతుండు, వృజినవంతునకు స్వాహితుండు, స్వాహితునకు భేరుషేకుండు, భేరుషేకునకున్ చిత్రరథుండు, చిత్రరథునకు శశిబిందుండున్ పుట్టిరి. కృశమధ్యల్పదివేవురంగనలతోన్ క్రీడన్ ప్రమోదింప సత్కుశలుండై 10,000,00,000 సుపుత్రుల్ భక్తి చేయన్ చతుర్దశరత్నుండును యోగినాన్ పరగి సప్తద్వీపరాజేంద్రుడై శశిబిందుండూరు నీతిమంతుడు అమరెన్ సత్కాంతి పూర్ణేందుడై. అతని కొడుకుల మొత్తంబులకు ముఖరులైన 6 పృథుశ్రవుండను వానికి ధర్ముండు పుట్టె. ధర్మునకున్ ఉశనుండు పుట్టి 100 అశ్వమేధంబులు చేసె. అయ్యుశనునకు రుచకుండు పుట్టె. ఆ రుచకునకున్ పురుజిత్తు, రుక్ముండు, రుక్మేషువు, పృథువు, జ్యామఖుండున్ అనువారు ఏవురు పుట్టిరి. అందు జ్యామఖుండు తొట్రుకొల్పెడు శైబ్యతోడి ప్రేమంబునన్ అనపత్యుడయ్యునున్ అన్యభార్యన్ కైకొనక ఒక కొంతకాలంబునకున్ పోయి పగవారి ఇంటను బలిమిన్ పట్టి ఒక కన్యన్ తేరిపైన్ ఉనిచి తోడ్తేరంగ జననాథున్ కన్యను శైబ్య చూచి కోపించి మానవ కుహక ఈ పడుచును తెచ్చియు నేనుండన్ తేరి మీదన్ పెట్టినాడవనుచు బిరుసులు పలుకంగన్ అతడు పలికెన్ అంతన్ అతివతోడ నాకున్ కోడలు ఇంత నమ్ముము ఈ లలితాంగి సవతి కాదు వినుము సత్యమనుచు. అయ్యవసరంబున శైబ్య కొడుకున్ కాంచునని ఎరింగి విశ్వేదేవతలును పితృదేవతలును సంతసించిరి. వారల ప్రసాదంబున తన సవతి మొరగి పెనిమిటి తనున్ పొందిన శైబ్య మరి విదర్భునిన్ కనియన్ తనయున్ కని జ్యామఖుండును తన తెచ్చిన కన్యన్ తెచ్చి తనయునకిచ్చెన్. ఆ కన్యకయందు విదర్భునకున్ కుశుండును, కృథుండును, రోమపాదుండునున్ పుట్టిరి. రోమపాదునకు బభ్రువు, బభ్రువునకు విభువు, విభువునకున్ కృతి, కృతికిన్ ఉసికుండు, ఉసికునకు చేది, చేదికి చైద్యాదులు పుట్టిరి. కృతునకున్ కుంతి, కుంతికి దృష్టి, దృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమరథునకు నవరథుండు, నవరథునకు దశరథుండు, దశరథునికి శకుని, శకునికిన్ కుంతి, కుంతికి దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధువు, మధువునకున్ కురువసుండు, కురువసునకున్ అనువు, అనువునకున్ పురుహోత్రుండున్, అతనికిన్ అంశువున్, అతనికి సాత్వతుండు, సాత్వతునకు భజమానుండును, భజియు, దివ్యుండును, వృష్టియు, దేవాపృథుండును, నందకుండును, మహాభోజుండున్ అనున్ 7 పుట్టిరి.
అందు భజమానునకున్ ప్రథమ భార్య యందు నిమ్రోచి కంకణ వృష్ణులు మువ్వురును, రెండవ భార్య యందు శతజిత్తు సహస్రజిత్తు అయుతజిత్తున్ అను మువ్వురును పుట్టిరి. అందు దేవాపృథునికి బభ్రువు పుట్టె. వీరలిరువుర ప్రభావంబులన్ పెద్దలు శ్లోకరూపంబునన్ పఠించుదురు. అట్టి శ్లోకార్థం బెట్టిదనిన వినుము దూరంబునందేమి వినుచునుందుము అదియుచూతుము డగ్గరన్ అరుగుదేర నరులలో బభ్రు కంటెన్ ఉన్నతుడు లేడు ఓజదేవా పృథునకు ఎన ఒరుడు కలడే 14 వేవురున్ 60 నరులు ముక్తి పడసిరి బభ్రుండు దితుడు దేవా పృథుడును పదపడి యోగంబున్ తెలియన్ పలికిన కథనన్. మహాభోజుండు అతి ధార్మికుండు. వాని వంశంబువారు భోజులని పలుకంబడిరి. వృష్టికి సుమిత్రుండును యుధాజిత్తును జన్మించిరి. అందు యుధాజిత్తునకు శినియు అనమిత్రుండును జనించిరి. అనమిత్రునికి నిమ్నుండు నిమ్నునికి సత్రాజితుండు ప్రసేనుండున్ అనన్ ఇరువురు పుట్టిరి. మరియున్ అనమిత్రునికి శినియనువాడు వేరొకండున్ కలడు. అతని పుత్రుండు సత్యకుండు. అతనికి యుయుధానుండనన్ పరగిన సాత్యకియున్ ఆ సాత్యకి జయుండును జయునకున్ గుణియున్ ఆ గుణికి యుగంధరుండును పుట్టిరి. మరియున్ అనమిత్రునకున్ పృశ్నియను వేరొక కొడుకున్ కలడు. వానికి స్వఫల్క చిత్రకులు కలిగిరి. అందు స్వఫల్కునకు గాంధినియందు అక్రూరుండును నసంగుండును సారమేయుండును మృదుకుండును మృదుపచ్చివుండును వర్మదృక్కును ధృష్టవర్ముండును క్షత్రోపేక్షుండును అరిమర్దనుండును శత్రుఘ్నుండును గంధమాదనుండును ప్రతిబాహువున్ అనువారు 12 కొడుకులును సుచారువను కన్యకయున్ జనించిరి. వారియందు అక్రూరునికి దేవలుండును అనుపదేవుండును పుట్టిరి. మరియున్ చిత్రునకున్ పృథుండును విదూరథుండును మొదలుగాన్ కలవారు పెక్కండ్రు వృష్ణి వంశజాతులైరి. భజమానుండు కుకురుడు శుచి కంబళబర్హిషుండున్ అన్న నలుగురు అంధకునికిన్ పుట్టిరి. కుకురునకు వృష్ణికి విలోమతనయుండు విలోమతనయునికి కపోతలోముండు కపోతలోమునికిన్ తుంబురు సఖుండైన అనువునకు దుందుభికి దవిద్యోతుండు దవిద్యోతునకున్ పునర్వసువు ఆతనికి ఆహుకుండను కుమారుండును ఆహుకి అను కన్యకయున్ కలిగిరి. ఆ ఆహుకునికి దేవకుండు ఉగ్రసేనుండున్ అనన్ ఇరువురు జన్మించిరి. అందు దేవకునికి దేవలుండు అనుపదేవుండు సుదేవుండు దేవవర్ధనుండన 4 కలిగిరి. వారలకు ధృతదేవయు శాంతిదేవయు ఉపదేవయు శ్రీదేవయు దేవరక్షితయు సహదేవయు దేవకియున్ అనన్ తోబుట్టువులు 7 కలిగిరి. అసదృశలలితాకారలన్ కిసలయ కరతలల దేవకీ ముఖ్యలన్ ఆ బిసరుహనయనలన్ అందర వసుదేవుండు పెండ్లి ఆడె వసుధాధీశ. ఉగ్రసేనునకున్ కంసుండును న్యగ్రోధుండును సునామకుండును కహ్వుండును శంకుండును సుభువును రాష్ట్రపాలుండును విసృష్టుండును తుష్టిమంతుండున్ అను కొడుకులును కంసయు కంసవతయు సురాభువు రాష్ట్రపాలికయున్ అను కూతులున్ పుట్టిరి. వారు వసుదేవానుజ భార్యలైరి. భజమానునికి విదూరథుండును విదూరథునికి శినియున్ అతనికి భోజుండు భోజునికి హృదికుండు హృదికునకు దేవమీఢుండు శతధనువు కృతవర్మయున్ అను కొడుకులు కలిగిరి. ఆ దేవమీఢుండు శూరుండున్ అనన్బడు. శూరునికి మారిష అను భార్యయందు వసుదేవుండును దేవభాగుండును దేవశ్రవుండును ఆనకుండును సృంజయుండును శ్యామకుండును కంకుండును అనీకుండును వత్సకుండును వృకుండున్ అనువారు 10 కొడుకులును పృథయు శృతదేవయు శృతకీర్తియు శృతశ్రవసయు రాజాధిదేవియున్ అను కూతులు 7 పుట్టిరి. అందు ధీనయశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంట మింటి పైన ఆనకదుందు భుల్మొరసెన్ అచ్యుతుడు ఈతనికింతనూజుడై మానుగన్ పుట్టునంచు గరిమంబున దేవతలుబ్బరాజ పంచానన తన్నిమిత్తమునన్ ఆనకదుందుభి అయ్యెవాడిలన్. తన చెలికాడగు కుంతికిన్ తనయులు లేకున్నంచూచి తన తనయన్ పృథన్ తనయగన్ ఇమ్మన సూర్యుడు తనయందుల మైత్రిన్ ఇచ్చె ధరణీనాథ. అయ్యింతి కుంతి భోజిని ఇంటన్ పెరుగుచుండన్ ఒకనాడు దుర్వాసుండు అరుగుదెంచినన్ మహాత్మునకున్ కొన్ని దినంబులు పరిచర్యలు చేసి వేల్పులన్ చేరన్ చీరు విద్య పడసి ఆ విద్య లావెరుంగన్ ఒక్కనాడు ఏకాంతంబున వెలుంగు రేనిన్ ఆకర్షించినన్ ఆ దేవుండు వచ్చినన్ చూచి వెరగుపడి ఇట్లు అనియే. మంత్ర పరీక్షార్థంబు అభిమంత్రించి తిన్కాని దేవ మదన క్రీడా తంత్రంబున్ కోరి చీరన్ మంత్రించిన తప్పు సైచి మరలు దినేసా.
అనినన్ అయ్యు విదకున్ పద్మిని వల్లభుండు ఇట్లు అనియే. తెరవా నీ పలుకట్లయౌ వినుములే దేవోత్తమాహ్వానముల్ మొరగంబులునే వేల్పులన్ పడయుటల్ మోఘంబులే నీకున్ ఈతరి గర్భంబు అగున్ పుత్రుడున్ కలుగు నీ తారుణ్యమున్ పూజ్యమౌ వెరవన్ కార్యములేదు సిగ్గు తగునే వ్రీడా వినమ్రాననా అని తగన్ ఈయ కొల్పి లలితాంగికి గర్భము చేసి మింటికించనియ దినేశ్వరుండు అప్పుడు చక్కని రెండవ సూర్యుడు అనంతనరెడు పుత్రున్ కాంచి కృప తప్పి జగజ్జనవాద భీతయై తనయుని నీటన్ పో విడిచి తానరిగెన్ పృథ తండ్రి ఇంటికిన్. అయ్యువిధను నీ ప్రపితామహుండైన పాండురాజు వివాహం వయ్యే. అయ్యంగనకున్ పాండురాజు వలన ధర్మజ భీమార్జునులు పుట్టిరి. ఆ మగువ చెల్లెలకు శృతదేవను కారుషకుండైన వృద్ధ శర్మ పెండ్లి ఆడే. ఆ ఇద్దరుకును మునిశాపంబున దంతవక్త్రుండను దానవుండు జన్మించే. దాని తోడన్ పుట్టువగు శృత కీర్తినిన్ కేకయుండు పెండ్లి ఆడే. ఆ దంపతులకున్ ప్రతర్ధనాదులు ఏవురు పుట్టిరి. దాని భగిని అయిన రాజాధిదేవిని జయసేనుండు పరిణయం వయ్యే. ఆ మిథునమునకు విందానువిందులు సంభవించిరి. చేది దేశాధిపతి అయిన దమఘోషుండు శృతస్రవసను పరిగ్రహించే. వారలకు శిశుపాలుండు ఉదయించే. వసుదేవుని తమ్ముండైన దేవభాగునికిన్ కంసయందున్ చిత్రకేతు బృహద్బల్లు ఇరువురు జనించిరి. వాని భ్రాతయగు దేవస్రవస్సను వానికి కంసవతియందు వీరుండునున్ ఇషుమంతుండునున్ ఉపతిల్లిరి. వాని సోదరుండైన కంకునికిన్ కంకయను దానికి బకుండును సత్యజిత్తు పురుజిత్తను వారు జనించిరి. వాని సహజుండైన సృంజయునికి రాష్ట్రపాలియందు వృష దుర్మర్శనాదులు జనించిరి. వాని అనుజాతుండైన శామకునకు సురభూమియందు హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి. వాని తమ్ముండైన వత్సుండు మిశ్రకేశి అను అప్సరసయందు వృకాది సుతులన్ కనియే. వృకుండు దూర్వాక్షియందున్ తక్ష పుష్కర సాల్వాదులన్ ఉత్పాదించే. వాని జఘన్యజుండైన అనీకుండు సుధామన్యను దానియందు సుమిత్రానీక బాణాదులైన కొడుకులన్ పడసే. వాననుజుండైన యానకుండు కర్ణికయందు రుతధామ జైలన్ కాంచే. వసుదేవుని వలన రోహిణియందు బలుండును గదుండును సారణుండును దుర్మదుండును విపులుండును ధ్రువుండును కృతాదులును పౌరవియందు సుభద్రుండును భద్రబాహుండును దుర్మదుండును భద్రుండును భూతాదులున్ కూడన్ పన్నిద్దరును మధురయందు నందోపనంద కృతక శృత సూరాదులును ఇళయందు యదు ముఖ్యులైన ఉరువల్కలాదులును ధృతదేవయందున్ త్రిపృష్ఠుండును శాంతి దేవాత్మజయందున్ ప్రశ్రమ ప్రసృతాదులును ఉపదేవయందున్ కల్పవృష్ట్యాదులు పదుండ్రును శ్రీదేవయందు వసుహంస సుధన్వాదులు ఆరుగురును దేవరక్షితయందు గదాదులు తొమ్మండ్రును సహదేవయందున్ కీర్తిమంతుండును సుషేనుండును భద్రసేనుండును రుజువును సమధనుండును భద్రుండును సంకర్షణుండును అను వారు ఏడుగురు పుట్టిరి. మరియును దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు చేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్టుడు దేవకికి విష్ణుదేవుడు పుట్టెన్. విష్ణుడు ఉదితుడైన వెనుకన్ ఆ దేవకి భద్రమూర్తియగు సుభద్రన్ కనియన్. ఆ గుణాఢ్యముత్తవగు నీకున్ అర్జున దయిత అగుటం చేసి ధరణినాథ. ఎప్పుడు ధర్మక్షయమగున్ ఎప్పుడు పాపంబు పొడమున్ ఈ లోకములోన్. అప్పుడు విశ్వేశుడు హరి తప్పక విభుడయ్యున్ తన్నున్ తా సృజించున్. తన మాయలేక పరునకు ఘనునకున్ ఈశ్వరునకు ఆత్మకర్తకు హరికిన్. జననములకున్ కర్మములకు మనుజేశ్వర కారణంబు మరియును కలదే. తలపగన్ ఎవ్వని మాయా విలసనములు జనన వృద్ధి విలయంబులకున్. కలిమికి అనుగ్రహమోక్షంబులు కను జీవులకు మూలములు నానెగడున్. అట్టి సర్వేశునికి అరయంగ జన్మాది పరతంత్ర భావము ఎప్పాటన్ కలదు. రాజలాంఛనముల రాక్షస వల్లభులు అక్షౌహిణీసులై అవనిన్ పుట్టి జనులను బాధింప శాసించు కొరకునై సంకర్షణుని తోడ జననమంది. అమరుల మనములకైన లెక్కింపగరాకుండున్ అట్టి కర్మములంచేసి. కలియుగంబున జన్మింపన్ కలుగు నరుల దుఃఖ శోకతమంబులన్ తొలగంచేసి. నేల వ్రేగెల్ల వారించి నిఖిల దిశల విమల కీర్తులు వెదచల్లి వెలసె శౌరి.
జనకుని గృహమున జన్మించి మందలోన్ పెరిగి శత్రుల నెల్లన్ పీచమణచి పెక్కండ్రు భార్యలన్ పెండ్లియే సుత శతంబులన్ కాంచి తనున్ ఆది పురుషున్ కూర్చి శరణన్న వారిని కరుణించి పాండవ కౌరవులకున్ అంతన్ కలహమైనన్ అందర సమయించి అర్జును గెలిపించి ఉద్ధవునకున్ తత్వము ఒప్పంచెప్పి మగధ పాండవ సంజయ మధుదసార్హ భోజవృష్ణంధకాది సంపూజ్యుడగుచున్ ఉర్వి భరముని వారించి ఉండనొల్లక ఆ మహామూర్తి నిజమూర్తి అందున్ పొందే మంగళ హరికీర్తి మహాగంగామృతము ఇంచుకైనన్ కర్ణాంజలులన్ సంగతము చేసి త్రావంతొలంగును కర్మంబులు ఆవిలంబగుచు నృప వనజాక్షుని మందస్మిత ఘనకుండల దీప్తి గండ కలితాననమున్ వనితలున్ పురుషులున్ చూచుచున్ అనిమిష భావంబులేమికి అలయుదురధిప నగు మొగమున్ సుమధ్యమును నల్లని దేహములచ్చికి ఆటపట్టగున్ ఉరమున్ మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియున్ కృపారస దృష్టియున్ కల్గు వెన్నుడిమ్ముగన్ పొడసూపుగాతన్ కనుమూసిన ఎప్పుడు విచ్చునప్పుడున్ అని చెప్పి జనక సుతాహృచ్చోర జనక వచోలబ్ధ విపిన శైల విహార జనకామిత మందార జనకాది మహేశ్వరాతిశయ సంచార జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణఘన విహారీ సుందరీ మానహారీ విగత కలుషపోషి వీర విద్యాభిలాషి స్వగురు హృదయతోషి సర్వదా సత్యభాషి. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాచ్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు సూర్యవంశారంభంబును వైవస్వతమను జన్మంబును హైమచంద్ర కథనంబును సుజుమ్నాది మనుసూనుల చరిత్రంబును మరుత్తు తృణబిందు శర్యాతి కకుద్మి సగర నాభాగ ప్రముఖుల చరిత్రంబులను అంబరీషుని యందున్ ప్రయోగింపబడిన దుర్వాసుల కృత్య నిరర్థక యొగుటయున్ ఇక్ష్వాకు వికుక్షి మాంధాతృ పురుకుత్స హరిశ్చంద్ర సగర భగీరథ ప్రముఖుల చరిత్రంబులను భాగీరథీ ప్రవాహ వర్ణనంబును కల్మాషపాద ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతంబును శ్రీరామచంద్ర కథనంబును తదీయ వంశ పరంపరా గణనంబును నిమికథయును చంద్రవంశారంభంబును బుధ పురూరవుల కథయును జమదగ్ని పరశురాముల వృత్తాంతంబును విశ్వామిత్ర నహుష యయాతి పూరు దుష్యంత భరత రంతిదేవ పాంచాల బృహద్రథ శంతను భీష్మ పాండవ కౌరవ ప్రముఖుల వృత్తాంతంబులను ఋష్యశృంగ వ్రతభంగంబును దృహ్యను తుర్వసుల వంశంబును యదు కార్తవీర్య శిశుబిందు జామదజ్ఞాదుల వృత్తాంతంబులను శ్రీకృష్ణావతార కథా సూచనంబునున్ అను కథలుంగల నవమస్కంధము సంపూర్ణము.